అన్నారు అధ్యక్ష. పుట్టిన ప్రతి పౌరుడు గౌరవంగా జీవించే హక్కు ఉన్నట్లే దివ్యాంగులకు కూడా అలాంటి హక్కు ఉండాలి. కానీ నేటి పరిస్థితిలో వారు ఆ పరిస్థితిని నిరూపించుకోవడానికి నెలల పాటు తిరగవలసి వస్తుంది అధ్యక్ష. ఒక సర్టిఫికెట్ కోసం గ్రామ సచివాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ బోర్డు ఇలా అనేక కార్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తుంది అధ్యక్ష. చాలాసార్లు దరఖాస్తు ఎక్కడో ఆగిపోయిందో తెలియకుండా తిరస్కరించబడుతుంది అధ్యక్ష. సాంకేతికంగా ప్రజలు సౌకర్యం కలిగించే ఉన్న దివ్యాంగుల విషయంలో అది భారంగా మారింది. రవాణా సమస్యలు, సహాయకుల అవసరము, పలుమార్లు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి, ఇవన్నీ దివ్యాంగుడికే కాదు అతని కుటుంబం కూడా మానసికంగా ఆర్థికంగా భారం మారుతున్నాయి. గౌరవ చైర్మన్ గారి సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్, విద్యలో రాయితీలు, ఉద్యోగము, రిజర్వేషన్లు, ప్రభుత్వ పథకాలు లభిస్తున్నాయంటే సర్టిఫికెట్ ఆలస్యం అయితే వారి జీవితమే ఆలస్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైట్ ఆఫ్ ఫంక్షన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 ద్వారా దివ్యాంగుల హక్కులను స్పష్టంగా పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా ఒకే గుర్తింపున్న యూడిఐడి వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే ఈ విధానాలు సక్రమంగా అమలవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అందువల్ల నా వినమ్ర విజ్ఞప్తి ఏంటంటే ఒకే దరఖాస్తు, ఒకే పరీక్ష, ఒకే కేంద్ర విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. మండల స్థాయిలో మెడికల్ బోర్డు క్యాంపులు నిర్వహించాలి. తీవ్రమైన దివ్యాంగులకు డోర్ స్టెప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏర్పాటు చేయాలి. యూడిఐడి, సదరం, పెన్షన్, ఇతర పథకాల ప్రక్రియ ఒకటిగా కలిపి సులభతరం చేయాలి. దరఖాస్తు స్థితి నుంచి మొబైల్ సందేశం ద్వారా సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గౌరవ చైర్మన్ గారు దివ్యాంగుల కరుణ అవసరం లేదు, వారి హక్కులు కావాలి, గౌరవం కావాలి, సులభమైన పరిపాలన కావాలి. వారి కన్నీళ్లు ఫైల్తో కాకుండా పాలనలో మార్పు తీసుకురావాలని, ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని దివ్యాంగులకు సర్టిఫికేట్ ఇవ్వాలని